హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సండే. మా పిల్లోళ్ళు అయితే ఇంకా మా పెద్దోడికి బడి లేదు. పాపం కష్టపడి ర్యాక్ అంతా బాగా క్లీన్ చేసి ఇచ్చినాడు. ఇంకా ఈయన బండికి పోయి రాలేదనమాట. ఇంకా మా వాళ్ళు అయితే భయపడిపోతారనమాట. ఇంట్లో ఉండే వాళ్ళ చేత సరుకులు తెప్పించిన ఈరోజు, అంటే మా బావ వాళ్ళు. ఈయన ఇంట్లో లేనప్పుడు సరుకులు కంపల్సరీ కదా, కావాలి కదా. అంగడి అంటే ఎంత తెచ్చినా సరుకులు తక్కువే, ఏవో ఒకటి అయిపోతానే ఉంటాయి, తెప్పిస్తూ ఉండాలన్నమాట. ఇంకా ఈరోజు సండే కాబట్టి మా చిన్న బావ చికెన్ కోసం ఏమో పోతా అంటే బొరుగుల మూట తెమ్మని చెప్పిన. మొత్తం 3,000 రూపాయల సరుకులు తెమ్మని ఇచ్చినాను అనమాట. అందరూ అన్నీ ఒకరే తేలేరు కాబట్టి ఒక్కొక్కరితో ఒక్కొక్కటి అనమాట. ఇంకా సరుకులు ఆయన వచ్చి బొరుగుల మూట తీసుకొని వచ్చేసినాడు. మళ్ళీ వెనకాల పెద్ద బావ పోతా అంటే ఆయన చేతికి 2,500 ఇచ్చిన ఈ సరుకులన్నీ తీసుకురామని. అసలు ముందు పట్టి వచ్చేసి మా బావ కొడుకుతో మా ఇచ్చి పంపినాను అనమాట. వాడు ఏదానికో కటింగ్ తీసుకుంటే, ఒరే నాయన నువ్వు తెచ్చేవు తేకపోయేవు, పట్టి వేసిచ్చి ఆడ కట్టి పెట్టి ఇచ్చినావంటే బాబాయ్ అయినా ఇంటికి వచ్చేటప్పుడు తెస్తాడు, ఈ చెన్నైకి వినాడు, ఈవినింగ్ వస్తాడని చెప్పిన అనమాట. ఇంకా సరే వాడి చేత ఆ పని అయిపోయింది. వాళ్ళంటే వీళ్ళు మళ్ళీ సరుకులు తేడానికి పోతారు కానీ ఆడ ఉండి వెయిట్ చేసి తేలేరు కదా. ఏదో అట్ట టక్కని తీసుకురామంటే తీసుకొచ్చారు. మరీ చేర్చాలని మనం అన్నీ చేయించుకోలేం కదా అన్నమాట. నా ప్లాన్లు నాకు చాలా ఉంటాయి. మొత్తం తెచ్చిన సరుకులన్నీ ఒక్కొక్కటి సర్దుతానా. మా పెద్దోడు పాపం కష్టపడి అంత దుమ్మంతా నీట్గా, అదే వానికి పురుగులన్నీ ఒకసారి ఉన్నాయనుకో బాగానే పలుకుతాడు. అంగడి కూడా రోజుసేపు ఇచ్చాడు అంటే ఆ గ్యాప్లో చిన్నోడికి తినిపించుకోవడమో నీళ్ళు పోయడమో ఏదో ఒకటి పని ఉంటుంది కదా, అలాగనమాట. ఇంకా తెచ్చిన సరుకులన్నీ ఇంకా ఆయన బొరుగుల మూట చిన్నాయప్ప తెచ్చేసినాడు. మా పెద్దబాబు చేతిచ్చిన. మా వాళ్ళు అయితే భయపడుతుంటారు, అసలు నాకు చెప్పకుండానే పోతారనమాట. ఏంటి చెప్తే చాలు ఇంకా ఏదో ఒకటి చెప్తుంది, ఏదో ఒకటి తక్కువ ఉంటుంది అని. ఈ పిల్లోళ్ళు కూడా పోతానే కానీ ఏంది బాబాయ్ తెచ్చానులే పిండి అన్నీ అందరికీ చెప్తా ఉంటావు నువ్వు అంటారు. అంటే అంగట్లో అన్నీ ఉన్నాయనుకోండి, మన అంగడికి అందరు వస్తారనమాట. ఇంకా మిస్ కాకుండా ఏదైపోతే అది జాగ్రత్త తీసుకొని అయిపోయినట్టు పట్టి రాసుకుంటాను అనమాట. అన్నీ ఒకసారి తేలేరు కాబట్టి ఈయన ఉంటే అన్నీ తెస్తాడనుకో, ఇంకా సంథింగ్ ఎక్కడికైనా బాడికి పోతే ఇంకా తేలేడు. అట్లాంటప్పుడు వాళ్ళ చేత కొన్ని తెప్పించుకుంటాను అనమాట. దేనికి అవన్నీ సర్దుతాను అనమాట. షాంపులు, సబ్బులు, నూనె ప్యాకెట్లు, ఇంకా అన్నీ చాలా అయితే తీసుకొచ్చినారు. ఈ బ్యాగ్లోంచి తీసా అంటే వస్తాయి. పండగ దగ్గర ఉంది కదా, సేమియాల ప్యాకెట్లు, మ్యాగీలంట. ఇంకా సెలవు ఉన్నిందనుకోండి మ్యాగీలు ఎక్కువ తీసుకుంటారు మా వాళ్ళు. నేను వేసుకున్నా కదా ఓని, ఆ ఓని వచ్చేసి 300 అంట. చాలా బాగుంది కదా. అది చెంకి అయితే పోలే అసలు, ఎంత వాష్ చేసినా ఇంతకుముందు. అందుకని ఆమె దగ్గరే మళ్ళీ ఇది కొనుక్కున్నాను అనమాట. ఇంకా సేమియాల ప్యాకెట్లు అర్ధ కేజీ అయితే 45 వేసుకుంటున్నాడు మా ఈరోజు రేట్లు. ఇంకా అర్ధ కేజీ నూనె ప్యాకెట్ అవి వేసి 46. కందిబ్యాళ్ళు అయితే కేజీ 170 ఉన్నాయి మా ఊర్లో. ఇంకా ఉద్దిబ్యాళ్ళు అయితే 120 రూపాయలు వేసుకున్నారు. మరి మనం 1/4 కేజీ మీద 3 రూపాయలు, మాల కేజీ మీద 10 రూపాయలు తీసుకుంటాం అనుకోండి, దానికి కూడా అంత రేటా ఇంత రేటా అంటారు. ఈ అంగట్లో ఏమొస్తుందండి అసలు. అంగట్లో మీరు చిల్లర అంగట్లో బేరం చేయాల్సిన పనే లేదనమాట. బుద్ధి తీసుకోవచ్చు, లేదంటే పోదా అనొచ్చు అనమాట. ఇంకా సండే కదా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా. ఇంకా మా అంగడి ఊర్లో కల్లా కొంచెం అదే ఇప్పుడు మీకు చూస్తా అంటే చూడనీకి చిన్నదిలాగా ఉంది కదా, మా ఊర్లో కల్లా మాదే పెద్ద అంగడి అనమాట. అంటే అర్థం చేసుకోండి అన్నీ ఎంత చిన్నవో. అలాగే నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇంకా వాలంటీర్ పని కూడా పోయి ఇంకా లేదు కదా, ఇంకా ఎక్కువ శాతం ఎక్కడికి పోను అనమాట. ఎట్లా చిన్న పిల్లోడు ఉన్నాడు, ఇంకా పొలం పనికి కూడా పోను అనమాట. అందుకని ఇంకా బాగా జరుగుతుందిలే అనేసి ఇంకా మిస్ కాకుండా ఐటమ్స్ అయితే తెచ్చుకుంటాను. ఏమో అయినా కానీ ఎంత ట్రై చేసినా అంతంత మాత్రమే అంగడి జరిగేది. ఇంకా మరీ అయితే ఏం పని చేస్తానారులే అంటారు. అంగడి అంటే రూపాయికి లేసేయాలా, 10 రూపాయలకి లేసేయాలా, అసలు పడుకునేదానికే ఉండదు. మధ్యాహ్నం నిద్రే కట్టనమాట. అసలు అంగడి లేనప్పుడైతే బాగా నిద్రపోయేదాన్ని. అసలు ఇంకా అలవాటే తప్పయింది. ఇంకా మా చిన్నోడికితో ఈ పనులన్నీ చేసుకునేసరికి 10:30 అవుతుంది. ఆ 10:30 నుంచి రోజుసేపు మిషన్ కుడతా, లేకుంటే మామూలుగా స్కూల్ ఉంటే ఇంకా క్యారీలు కూడా అయిపోతాయి చేసేస్తాం కాబట్టి మిషన్ కుట్టుకుంటా. 12 కల్లా లేచాడు వాడు. ఇంకా వాని చుట్టూ తిరుగుతూ ఉండడమే, వాడి కింద వేస్తా అంటే ఎత్తి పెడతా ఉండడం అనమాట. ఇవైతే స్కేళ్ళు తెప్పించిన, చిన్న స్కేళ్ళు,
అసలు మిగతా వాళ్ళైతే అసలు అమ్మరనమాట. క్రయాన్స్, స్కేళ్ళు, పెన్నులు, ఈ డబ్బాలు చూసినారా, ఆ డబ్బాలు ఏం నేను కొనుక్కోను అనమాట. చాక్లెట్లకే వస్తాయి. అందుకని క్లిప్పులు, గాజులకు కూడా అట్లా అన్ని డబ్బాలన్నీ ఒక్కొక్క చాక్లెట్ ప్యాకెట్ తీసుకునేప్పుడల్లా ఆ డబ్బాలు పడేయకుండా వాటికి వాడుకున్నాను అనమాట. ఇంకా సరిపొడి, ఇంకా లిక్విడ్ కూడా ఉంది. అంటే మా ఇంట్లోకి నేను దీంట్లోకి వాడను అనమాట. ఇంట్లోకి పెద్దగానే పెడతాను అనమాట. అంటే 10 కేజీలు సరుపు నుంచి హార్పిక్ అయితే 2-3 లీటర్లు, పినాయిల్ అయితే 5-6 లీటర్లు అట్లా పెట్టేసుకున్నామనుకోండి. ఇంకా అంగట్లోనే ఎప్పుడన్నా వారానికో నెలకు ఒక 1000 రూపాయలు తీసేసుకొని ఆ సరుకులు తెప్పించినామనుకోండి. మనం ఇప్పుడు ఈ సరిపడే అవసరం అనుకోండి, ఆ 10 రూపాయలకి 4 వేసుకోవాలి. ఇంకా ఆడొచ్చి ఆదాయం ఏమి ఉండదు. 12 సరిపొడిలు అమ్మితే ఒక 10 రూపాయలు వస్తుంది మనకు. అట్లా మనం ఇంట్లో వాడితే ఎట్లా వస్తుంది, అందుకనేది కొన్ని అయితే వాడతాం. గోధుమ పిండి అంట, చక్కెర, చిన్న గిన్నెల సబ్బులు, అట్లాంటివి వాడతాం. షాంపూ కూడా పెద్ద బాటిల్ తెప్పించుకుంటా. ఇంకా ధనియాల పొడి, కారం పొడి అట్లాంటివి ఏం వాడను. అన్నీ మామూలుగా ఈ ఇంట్లో సపరేటే. అదేనండి, ఫ్లిప్కార్ట్ గ్రోసరీలో తెచ్చుకుంటాను నేను. ఇంట్లోకి కావాల్సినవి అయితే 800 పెడితే ఏదన్నా ఆఫర్ ఉంటుంది కదా, వాటిల్లో మళ్ళీ చక్కెర, సాల్ట్ ఫ్రీ వస్తుంది. సారి వచ్చేసి చక్కెర, ఉప్పు కూడా వచ్చింది, లిప్ బామ్ కూడా వచ్చింది ఫ్రీగా. అట్లా కూడా కూల్ డ్రింక్లు అయితే చాలా మేలు ఉంటాయి ఫ్లిప్కార్ట్ గ్రోసరీలో పెడతా అంట. ఇంకా ఇవైతే ఈ చిన్న చితకటి ఉండవు కాబట్టి కంపల్సరీ బయట తెప్పించుకోవాల్సిందే. ఇదొక అంటాం కానీ అన్నీ మైండ్తోనే పని అనమాట. ఏమి మర్చిపోకూడదు. ఏదైనా మర్చిపోయి ఈ వస్తువు అయిపోయిందిలే మనం మర్చిపోయి తేలేదనుకోండి, అదే అడుగుతూ ఉంటారు ఆ రోజు. ఇంకా మొత్తానికైతే తెలిసిన సరుకులన్నీ ఒక్కొక్కటిగా సర్దుతాను. ఎల్లో మ్యాగీలు అడుగుతారు, మళ్ళీ రెడ్ కలర్ది కూడా అడుగుతారు అనమాట. అందుకని అన్నీ తెప్పించినాము. ఒకవల్ల అయితే ఫుల్ వర్షం పడుతుంది. మిషన్కి ఏమో బట్టలు వేసినా సండే కంపల్సరీ కదా, అంటే యూనిఫామ్ల కోసమైనా వేయాలా. ఇంకా పొద్దున్నే ఏదో మ్యాగీనో ఏదో టిఫిన్ ఏమో చేసినాను, తిన్నారు. ఇంకా వాడికి చిన్నోడికి చుట్టూ తిరిగి తినిపించి ఇంకా నీళ్ళు పోసి నిద్రపించేసిన. అందులోగే వీళ్ళు సరుకులు తీసుకొచ్చినారు. చెప్పినంత ఈజీ కాదండి. కనీసం అంటే ఒక గంట సేపు సర్దినా అనమాట. ఎడిటింగ్ చాలా తీసేసిన వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. టేపులు అనమాట, మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. టేపులు వచ్చేసి ఇవి ఎంతో కొంత, సపోజ్ అనుకోండి ఇవి దీని మీద 15 రూపాయలు సపోజ్ ఏదన్నా ఉన్నింది అనుకోండి, ఇంకా 15 కదా అంటారు. వాళ్ళు ఇచ్చేది ఎంత, రూపాయి ఇచ్చారు. అందుకే ఆ స్టిక్కర్ పీకేసిన అనుకో, రూపాయికి 2 రూపాయలు ఎగస్ట్రా అమ్ముకోవచ్చు అనమాట. అంటే మీరు ఫాలో కామని కాదు చెప్పేది, నేను ఇలా మోసం చేస్తానని కూడా కాదు. ఏం చేస్తాను చెప్పండి, మరీ చట్టాలు మాట్లాడతారు అనమాట రూపాయికి కూడా. అందుకని అలా చేసినాను అనమాట. ఇంకా ఇదండి, ఇది చూసారా కరెంట్ టేబుల్ అనమాట. ఇంకా నేను ఇలా చేస్తాను కాబట్టి ఆడ క్వశ్చన్లు ఏమి ఉండవు, చూడడానికి స్టిక్కర్ ఉండదు అనమాట. అలాగ అనమాట, ఒక ట్రిక్ అనమాట ఇది. ఇంకా మొత్తానికైతే అన్నీ సర్దేసేసిన. మా ఫ్యామిలీ స్టోరీ మరి కొంచెం పొదుపు చేయడానికి నేను చేసేదంతా ఇది. ఈ వీడియోలో కొంచెమన్నా అర్థమైంటుంది మీకు. ఇంకా ఈరోజు గోధుమ పిండి వచ్చేసి 37 రూపాయల కేజీ. మేము అమ్మేది ఎంత తెలుసా, 1/4 కేజీ 13 అనమాట. దానికి కూడా ఇంతనో అంతనో అంటారు. ఆ ముగ్గు పోనే పోతుంది అంతరం ఇంతనో తోంచడంలో. ఇంకా పోతే ఇది కూడా చాక్లెట్లకు వచ్చింది డబ్బా. ఉప్మా రవ్వలు సరిపడిపోయి కింద పడిపోతూ ఉంటాయి ముందు పక్క చాక్లెట్ డబ్బాలు పెడితే. అందుకని ఇలాగ దీన్ని సెట్ చేశాను అనమాట. ఉప్మా రవ్వ అయితే 25 రూపాయలు, 26 వేసుకు. మేమైతే 30 రూపాయలు అమ్ముతాం అనమాట. ఇది నా డైలీ రొటీన్ అండి. రోజు అంగడి సరుకులు తెచ్చుకోవాలి, సర్దాలి, వంట పని, ఇంటి పని, పిల్లోడు, మళ్ళీ టైం దొరికినప్పుడు వీడియోలు కూడా పెడతా అంట. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తలు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.